చైనా దేశంలో 72 సంవత్సరంలో ఒక వృద్ధుడు ఉన్నారు. ఆ వృద్ధుడు ఒకరోజు ఏం చేశారంటే 600 మైళ్ళ దూరంలో ఒక చెరశాలలో తన కుమారుడు ఒక నేరము చేసి బందీ అయిపోయాడండి. ఈ వృద్ధునికి మనోవాంఛ కలిగింది. ఏంటంటే ఏమైనా నా కుమారుని చూడాలి, ఏ నిమిషము నేను మరణిస్తానో నాకు తెలియదు అనుకొని బస్ స్టేషన్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టికెట్ కొనుక్కోపోయాడు. ఆయన తన ఆ యొక్క పాకెట్లో ఉన్న వ్యాలెట్ తీయాలని అనుకున్నప్పుడు మనీ పర్స్ లేదండి. ఎవరో మోసం చేసి నెమ్మదిగా దొంగిలించారు. ఆయనకి ఏంటంటే చాలా ఆతృతగా ఉంది, తను బంధించబడి తన కుమారుని ఒక్కసారి చూడాలని. అయితే ఎంతవరకు నడవగలిగారు అంతవరకు నడిచారు. ఎంతవరకు నడుస్తారండి? కొన్ని మైళ్ళు నడిచి ఉండవచ్చు. అయితే అక్కడ కూర్చొని మరి తనకు అయ్యా ఇక్కడ ఎందుకు కూర్చున్నావంటే తన గాథ విన్నవారందరూ కొంచెం సొమ్మిచ్చేవారు. ఆ డబ్బులతో మరి యొక్క ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏదో వినియోగించి కొంత దూరం వరకు వెళ్ళగలిగాడు. అక్కడ మళ్ళీ దిగిపోయాడు. సొమ్ము లేదు, డబ్బు లేదు, టికెట్ కొనుక్కోవడానికి. మరలా కూర్చున్నాడు. అలాగున చేసి తాను మరి ఆ యొక్క చేరవలసిన ఆ ప్రిజన్ కూడా తాను చేరాడు. ప్రియబిడ్డలారా, అక్కడికి వెళ్ళాక అధికారులు అడుగుతున్నారు, ఐడెంటిటీ కార్డు ఆయనకు కావాలి. అదైతే తాను పోగొట్టుకున్న వాలెట్ అనబడే ఆ మనీ పర్స్లో పోయింది కనుక ఏదంటే అయ్యా నా కాదా ఇది, ఇంత కష్టపడి ఇక్కడ చేరుకున్నాను అంటే వారు కూడా కనికరపడి ఏం పర్వాలేదు నీ కుమారుని చూడు అనగానే కుమారునికి కబురు పంపించారు. నీ తండ్రి వచ్చాడు, నువ్వు చూడాలని ఆశపడుతున్నాడు, వెంటనే బయటకు రా అన్నప్పుడు కుమారుడు బయటకు వచ్చాడు. ప్రియబిడ్డలారా, వచ్చిన తర్వాత వారిద్దరు కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత నీవు నీ సొమ్ము పోగొట్టుకున్నావు కాబట్టి అక్కడ ప్రిజన్లో ఉన్న అధికారులందరూ కూడా వారి దగ్గర ఉన్న డబ్బంతా తీసి మరలా నీవు క్షేమంగా తిరిగి వెళ్ళటానికి ఈ సొమ్ము వాడుకో. అందరూ కలిసి ఎంత అవసరం అంత ఇచ్చేశారండి. అయితే మనుష్యుల యొక్క ఆ మంచితనం చూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నా కుమారుని నేను చూడగలని ఎంతో సంతోషంతో ప్రియబిడ్డలారా తాను బయలుదేరి నడుస్తుండగా జైలు అధికారులతో తన కుమారుడు గట్టిగా ఒక మాట చెప్తున్నాడట, అయ్యా ఈయన నా సొంత తండ్రి గారు కాదు, ఒక అనాథనైన నన్ను కుమారునితో సమానంగా పెంచి పెద్దవానిగా చేశారు. నన్ను చూడడానికి ఎంత దూరం వచ్చినా ఈయన యొక్క ప్రేమ విలువ కట్ట లేనిది అని కుమారుడు చెప్తుంటే మరి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ప్రియబిడ్డలారా, పెంచుకున్న తండ్రికే అంత ప్రేమ ఉంటే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీ ప్రాకారములు నా ముందు ఉన్నవి, నీ పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నిన్ను నా అరచేతిలో చెక్కి కొడి ఉన్నానన్న ప్రాణప్రియుడు పరిశుద్ధాత్మ దేవుడు పరమ తండ్రి ఎంత ప్రేమామయుడు. దేవుని నమ్మకం మహిమ కలుగునుగాక.